మీకు అందరూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్రెడీ మనకు 7 గంటల మీరు ఇప్పుడు ఎంత 8 అవుతుంది సార్. భోజనాలు కూడా అక్కడ తిరిగేసినారు. మనం లేట్ చేసినట్టు అన్నీ చల్లబడిపోతాయి కోపంలో. సో ఎనీవే వరప్రసాద్ ఇంకా రాలేదు. ఇది అంత వే సార్ దాంట్లో ఉన్నాడంట. కాకపోతే మనం కొంచెం మీకు కూడా పోలుగా ఉంటాం కదా సార్, మనకంతా ఖాళీగా లేకుండా ఫస్ట్ మనము ఈ ప్రోగ్రాం ఈ పుట్టినరోజు సందర్భం స్టార్ట్ చేసే ముందు, మొదలుపెట్టే ముందు మనకు ఈ మధ్య కాలంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో మన ఇండియన్స్ ఆర్మీ జవాన్లు, సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, నేవీ కానీ, అలాగే ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ ఏ విధంగా పోరాడుతున్నారో, ఎంతమంది మన సైనికులు అమరవీరులైన ప్రాణాలు ఇచ్చారు. సో వాళ్ళతోనే ఫస్ట్ మొదలుగా వాళ్ళతోనే మొదలుపెట్టి వాళ్ళ కోసం ఈ ప్రాణ త్యాగాలు చేసిన మన అమరవీరులు జై జవాన్ ఇండియన్ ఆర్మీల కోసం ప్రతి ఒక్క సైనికుడికి ఆత్మశాంతించాలని మనం అందరం సార్ ఒక్క నిమిషం మౌనం పాటిస్తాం సార్ ప్లీజ్. మనకు చెప్పనవసరం అందరూ పెద్దవాళ్ళు మనం చెప్పి వేసినప్పుడు కానీ స్కూల్ ఇదే స్టాండప్ అనేది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మీ సీట్లు మీరు క్షమించండి, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ పాడాలి నీ కన్నుగా
మరొక మాటను సోదరిని ఆలోచించవలసిందిగా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. మంచి కార్యక్రమంలో సహోదరుని జన్మదిన వేడుకలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి మీ గీతాకారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాటి బర్త్డే బాయ్ అయినటువంటి మన సెక్టర్ మరపుసరం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కమిటీ జోసఫ్ రాజు గారిని, గడ్డం జయచంద్ర గారిని, కరపాల రమేష్ గారిని, అదేవిధంగా కాలంకొండ వెంకటయ్య గారిని, అదేవిధంగా రమణ గారిని సాధారణ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అన్నారు అదేవిధంగా సోదరుడు రేవల్ ఎక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా అందరి చిన్న ముట్టల చిన్న ఆలగడ్డ చిన్న గారిని సాధారణ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా సోదరుడు గడ్డం వెంకటేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా గ్రామప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా మన తెలుగింటి ఆడబిడ్డ ప్రభావం గారికి ఎంఆర్పిఎస్ ద్వారా చెల్లికి తిరు సత్కారం. ఓకే అదేవిధంగా మా సోదరుడు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా చేసినటువంటి మా ప్రకాష్ గారిని సాధారణ స్టేజ్ ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ ప్రకాష్ గారు, ప్లీజ్ కమన్ ప్లేస్. మన తెలుగింటి ఆడబిడ్డైనటువంటి ప్రభా గారిని ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున చిరు సత్కారం. అందరూ పండుగ ఉంది. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరినీ మేము హృదయపూర్వకంగా ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సహోదరుడికి వారి ఆశీస్సులు అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శక్తివంత ప్రసాద్కి నూనెలో రెండు వచ్చామని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. ధన్యవాదాలమ్మా. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాబంధువులు అందరి వాడు మా తిరుగర మురళీధర్ గారిని సాధారణ స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారి అమూల్యమైన సందేశాన్ని మరియు వారి ఆశీస్సుల్ని ఈ రోజు పుట్టినరోజు జరుపుతున్నటువంటి మా సోదరుడు సెక్టర్ మరప్రసాద్ గారికి వారి శుభాశీస్సులు అందివలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేము మా పెద్దలైనటువంటి శ్రీ తిలక మురళీధర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ప్లీజ్ సార్.
మిత్రులు, సోదర సమానులు, ఈనాటి జన్మదిన వేడుకల్లో జరుపుకుంటున్నటువంటి మా ఆత్మీయ సోదరుడు, అలాగే మాదిగ అరువుల పోరాట కొరకై అక్కడ మందకృష్ణ మాదిగ అన్న యజ్ఞం ఈ దేశంలో కూడా నా జాతి బిడ్డల్ని, నా జాతిని అందరితో పాట, అన్ని వర్గాలతో పాట, అన్ని మతాలతో పాట సరి సమానంగా ఎదగాలి అనేటువంటి ఒక చక్కటి దృక్పథంతో ఈరోజు గంధు దేశమైనటువంటి కువైట్లో కూడా ఎంఆర్పిస్ ఎన్ఆర్ఐ సేవా సంస్థ పేరుతో ఈరోజు ఈ యొక్క మాదిగ సోదరులందరినీ కూడా హక్కులు చేర్చుకొని వారి కష్ట సుఖాలలో భాగస్వామ్యుని నేడు మందకృష్ణ మాదిగ గారికి నేను సైతం అని ఒక గలవిప్పి ఇంతమంది తెలుగువారిలో మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున నేను కూడా కువైట్లో ఉన్నాను, మీ అందరి బిడ్డగా అని చెప్పి ముందుకొచ్చి ఒక మాదిగ సోదరులనే కాకుండా అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి నేను సైతం అని ముందుండి తోడ్పాటుగా ఉన్నటువంటి మా సోదరుడు శక్తి వరిప్రసాద్ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న ఆ దేవదేవుడిని కోరుకుంటూ, అంతేకాకుండా శక్తి వరప్రసాద్ గారి గురించి ఈ సందర్భంగా 2 మాటలు చెప్పుకోవాలి. మంచికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు. రెండోది సౌమ్యుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా ఇన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నా తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ నేను తెలుగునాడు సేవకుడిని అయినప్పటికీ కూడా నేను కూడా ఒక కాపు జాతికి లీడర్ను కాబట్టి నేను అనేక సేవా కార్యక్రమాల్లో కానీ మా యొక్క అసోసియేషన్ ద్వారా కానీ కార్యక్రమాలు జరిగినప్పుడు వరప్రసాద్ గారిని చూస్తూ ఉంటాడు. ఆయన మాట తీరు, ఆయన మమకారం, ఆయన ఇచ్చే గౌరవం ఎదుటి వారికి నిజంగా ఈరోజు అనేక కార్యక్రమాలు నాకు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి తమ్ముడిని ఆదరించాలి, తమ్ముడిని ఆశీర్వదించాలి, తమ్ముడిని గౌరవించాలి అనేటువంటి ఒక చక్కటి ఒకే ఒక మాట ఆయన ప్రేమ, అభిమానం, గౌరవం, మానవత్వం నన్ను కట్టేశాయి. నన్ను కట్టేయడం అంటే ఈరోజు కాపు జాతి గుండెల్లో మా సోదరుడు ఎంఆర్పిఎస్ పెట్టున్నాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా సోదరుడికి కానీ మా మాదిగ సోదరులకు కానీ ఏ అవసరం వచ్చినా ఇక్కడ కాదు ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో నా వంతు సైతం నా సేవ దగ్గర నుంచి మా మాదిగ సోదరులు నడుస్తారని చెప్పి వారి కష్ట సుఖాలలో భాగస్వాములు అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మా తమ్ముడు ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు ఈ కువైట్లో. ఆ సైన్యం మామూలుగా ఉండదు, దానికి ఒక లెక్కాచారం ఉంటుంది. ఏదన్నా అవసరం వస్తే మా జయచంద్ర గారు కానీ మా ఇంకా సోదరులందరూ కూడా, నేను ఇంకా పేర్లు చెప్పలేను కానీ మొత్తం ఈ టీం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రసాద్ మనకు ఒక కార్యక్రమం చేస్తున్నాం ప్రసాద్ అంటే మా అన్నదమ్ముడు అందరూ కూడా తన వెంట నడిచి తన వెంట ఉండి అన్ని వర్గాల్లో అన్నదమ్ముళ్ళుగా ఒక భాగస్వాములు అవుతున్నటువంటి ముద్దు బిడ్డల మన వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో గతంలో కొంచెం స్లోగా ఉండేవాడు కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు చూసా సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్రేసుకొని పోతున్నాడు తమ్ముడు. హ్యాట్సాప్ తమ్ముడు ప్రసాద్, నీకు కాదు ఈ టీం అందరికీ కూడా నేను మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా భారతదేశం అంటే అనేక మతాలకు, కులాలకు, భిన్నత్వాలు, ఏకత్వం. మనం భారతదేశం అంటే అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని చేతి వృత్తుల వారు ఉంటారు. కానీ నా జాతిని కూడా, నేను పుట్టినటువంటి మాదిగలను కూడా కాపాడుకోవాలా, నేను పుట్టినటువంటి నా జాతిని కూడా ముందుకు తీసుకోవాలా అనేది ఆయన రక్తంలో పుట్టింది. అలాంటి జాతిలో పుట్టి
తాను కూడా ఈ కువైట్లో ఉన్నటువంటి నా తెలియకి మాదిరి సోదరుని మాదిరి అన్నదమ్ములందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడంటే నీకు ఇదే విధంగా నీ జాతిని ముందుకు తీసుకెళ్తూ తెలుగు జాతితో మమేకమవుతూ అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని సోదరుడుగా భావించి నువ్వు వెళ్ళే ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా వాటన్నిటిని కూడా ఎడంకాలతో తన్ని మరి నీ జాతిని కాపాడుకుంటూ నలుగురులో అన్నదమ్ములుగా నడుస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే నా తరపున ఖచ్చితంగా మా కుటుంబంలో ఉన్నటువంటి మాదిక సోదరి సోదరులందరికీ కూడా నా సహాయ సహకారాలు కానీ ఆర్థికంగా కానీ నేను ఎప్పుడు కూడా మా వరప్రసాద్ యొక్క మాట చెప్తే నా వంతు బాధ్యతగా నిలబడి వారి వెంట నడుస్తానని ఈ సభావేదికి సాక్షిగా మాటిస్తూ మరొకసారి నా తమ్ముడికి శెట్టి వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు నేను కృష్ణన్నతో కూడా మాట్లాడినప్పుడు కూడా ఈ రోజు ఉదయం మన మదకృష్ణ మాది గారితో మాట్లాడినాను. ఈ యొక్క ఆయన జాతికి రిజర్వేషన్ లేకపోతే నుంచి కూడా దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి మనస్తత్వమే కాబట్టి ఈ రోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో కానీ అదేవిధంగా మన దేశ ప్రధాని ఈ రోజు దేశం కోసం చూస్తున్నారు మీరంతా కూడా. అలాంటి మా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి గుండెల్లో నిలిచినటువంటి ముద్దు బిడ్డ శ్రీ మందకృష్ణ మాది గారు ఈ రోజు ఉదయం కూడా మాట్లాడుతూ ఉంటే తమ్ముడు గురించి వచ్చినప్పుడు చాలా సంతోషంగా చాలా ఎనర్జీగా మాట్లాడుతారు. మోడీ గారు ఎప్పుడు చేసినా కూడా అని చెప్పి మాట్లాడారు. మరొకసారి నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే టు ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్ మాతా కీ జై ఎంఆర్పిఎస్. ఈనాటి ఈ కార్యక్రమం ఇచ్చేసి వారికి శుభాశీస్సులు అందించినటువంటి మనందరి అభిమానమైనటువంటి శ్రీ చిలకల మురళీరావు గారికి ఎల్లారి ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న సత్కారంతో ముందుకెళ్ళిపోతున్నాం. ఇకపోతే ఎంఆర్పిఎస్ అంటే సేవ అంటే ఎంఆర్పిఎస్ కేవలం ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించింది కాకుండానే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎంఆర్పిఎస్. వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు తీసుకొచ్చింది ఎంఆర్పిఎస్. సేవ అంటే ఎంఆర్పిఎస్, ఎంఆర్పిఎస్ సేవ చాలా మందికి తెలియనటువంటి సోదరులు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. కార్యక్రమంలో భాగంగా వెయ్యి ప్రయాసం కలిసి తమ్ముడు నేను వస్తున్నాను కార్యక్రమం చక్కగా నిర్వహిస్తాం అనంటూ మాకు ఒక ధైర్యాన్ని చెప్పి మాలో ఒక స్ఫూర్తిని ఇచ్చి ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో మంది ఆప్తులు అయినటువంటి మా పెద్దలు ముద్రపల్లి సుధాకరరావు గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సంతోషం ఉంది, కథలు పండుగ ఉంది. గవర్నమెంట్ పెద్దలు శ్రీ ముద్రపల్లి సుధాకరరావు గారు మన గవర్నమెంట్ చిట్టమరప్రసాద్ గారికి శుభాశీస్సులు అందవలసిందిగా ఈ సందర్భంగా గౌరవనీయులైన పెద్దలు మేము మనం చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఎన్ఆర్ఐ కోవిడ్ సేవా సమితి అధ్యక్షులు శ్రీ శెట్టి వరప్రసాద్ గారి బర్త్డే చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇండియాలో ఎలా అయితే ఎంఆర్పిఎస్ మన మందకృష్ణ మాది గారు ఎలా అయితే కనుక స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్తూ దానికి ఒక మంచి హోదా తెచ్చుకున్నారో, అలాగే కోవిడ్లో కూడా వరప్రసాద్ గారు కూడా అదే మార్గంలో నడుస్తూ మందకృష్ణ మాది గారు లాగా ఇలాగే కోవిడ్లో ఎంఆర్పిఎస్ని అందరినీ కలుపుకుంటూ మంచి కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నారు. అలాగే నాకు నగేష్ గారు తెలుసు, నగేష్ గారు కూడా ఎన్ని సేవా కార్యక్రమాల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి కోవిడ్లో ఉన్న
తెలుగుదేశం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున, అలాగే తెలుగు సంఘాల ఐక్యవేదిక తరఫున మన సెల్లు వరప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాకు ఆయన 35 ఏళ్ళకి నమ్మబుద్ధి కాదు, వెనక 35 వేసాను కానీ నేను అనుకోవట్లేదు. అది బహుశా 2 బొద్దులు పడిందేమో అనుకుంటున్నాను. ఆయనకి 25 ఏళ్ళకి ఎక్కువ ఉండవు. మీరు ఇలాంటి జన్మదిన పార్టీలో అలాగే మీరు సేవా కార్యక్రమాలతో మరింత ముందుకు వెళ్తూ మీరు కోవిడ్లో ఎంఆర్పిఎస్ అనేది ఒక సంస్థ ఈరోజు దానికి మీరు లీడ్ చేస్తూ మీ అందరూ సహకారంతో మీరు ముందుకు తీసుకుంటున్నారు, ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని, అలాగే మరెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని ఆ సాయిబాబాని ప్రార్థిస్తూ మీరు మరొకసారి అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున మా సార్ చంద్రబాబు సుధాకర్ గారికి చిరు సత్కారం అందిస్తాం. అదేవిధంగా మీ విలువైన ఆశీస్సులు, మీ ప్రేమ మాకు ఎప్పటికీ ఉంటాయని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు వెన్నుదన్నుగా నడుస్తూ ప్రజాసేవకుడు, ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు చేసి సహాయం అంటే తనంటే సహాయం అన్నట్టుగా ఈ కార్యక్రమానికి ముందుండి వెనుకుండి ప్రోత్సహించినటువంటి ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు మా సోదర సమానులు బాలడేశ్ గారిని, మరియు అదేవిధంగా మా రమేశ్వరుడు గారిని, అదేవిధంగా శంకరుడు గారిని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ మేము సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వారి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మన ఎన్టీఆర్ సేవా సమితి కుటుంబ సభ్యులైనటువంటి శ్రీ చీకటి రమేష్ నాయుడు గారు, మరియు మా శంకరన్న గారు, అదేవిధంగా బాలన్న గారు పుష్పాలతో ఈనాటి పుట్టినరోజు జరుపుకున్నటువంటి సోదరునికి పుష్పగుర్తం ఇస్తూ అభినందనలు తెలియజేసుకుంటూ ఉండడం ఎంతగానో సంతోషదాయకం అన్న. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులైనటువంటి శ్రీ సుండు బాలరెడ్డి నాయుడు గారికి దాన్ని వారి శుభాశీస్సులు అందివలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మన ఎంఆర్పిఎస్ ప్రసాద్ గారికి జన్మదిన వేడుకలు అందరికీ వైభవంగా జరగాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్పి ఆడ ఒక మందకృష్ణ మాదిగ ఎలా చేస్తున్నాడో మన ఇండియాలో, ఇక్కడ ఈ ప్రసాద్ గారు అదే మాదిరి ముందుకు పోవాలని భగవంతుని కోరుకుంటాను. ఎందుకంటే అతి చిన్న వయసులోనే సేవా సమితి పెట్టి ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని ఒక మాదిగలకే కాకుండా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి కూడా మందకృష్ణ మాదిగ ఆడ ఎలా చేస్తున్నాడో ఏడ ఈ ప్రసాద్ అదే మాదిరి ముందుకు పోతూ ఉంటే ఇంకా ముందుకు పోవాలా అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రసాద్ సపోర్ట్ కలగాలని, ఇంకా ఎంతో మంది ముందుకు రావాలని, ఈ మందకృష్ణ మాదిగ ఎలా చేస్తున్నాడో అంతకు రెండింతలుగా ఈ ప్రసాద్ కూడా సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను నా కుటుంబం తరఫున, ఇక్కడికి వచ్చిన నా తెలుగుదేశం కుటుంబం తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు కూడా ఇటువంటి ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ తమ్ముడిగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ ఆశీస్సులు అందించినందుకు ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున చిరు సత్కారం ఉన్న మా బాలన్న గారు కానీ, మా చీకటి రమేష్ గారు కానీ, అదేవిధంగా మా సోదరుడు, మా ముద్దబిడ్డ, మేము ఎంతగానో ఇష్టంగా పెంచిన శంకరన్న గారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ కార్యక్రమంలో భాగంగా వేణు డైరెక్టర్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము వేణు సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కన్నుల పండుగ ఉంది. ఈనాడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా సెట్టం వరప్రసాద్ గారికి వారి అమూల్యమైన ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా సోదరుడు
మేము ఎంతగానో ఇష్టపడేటువంటి మా అన్న అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి మా పెరుగు ప్రభాకర్ యాదవ్ గారిని సాధారణ స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా మా పెరుగు ప్రభాకర్ గారిని మరి ఆశీస్సులు అందివలసిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అన్న. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యం వరప్రసాద్ గారికి మా అమ్మా హెల్పింగ్ గ్యాస్ కువైట్ తరఫున, అలాగే తెలుగు సంఘాల ఐక్యవేదిక కువైట్ తరఫున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. నేను మన వరప్రసాద్ గారి గురించి ఒక మా యాలగడ్డ చిన్నగారి టిక్టాక్లో చూశాను. సొంత ఊరిలోనే 5 మందిని వాళ్ళ ఊరిలో ఓన్ చేసుకుంటున్నారు, దత్తలు తీసుకొని ఇప్పటికీ వాళ్ళ బాగోగులు చూస్తున్నారంటే నిజంగా ఇక్కడ మనం గర్భలేక కువైట్కి వచ్చినా కూడా తన సంపాదించిన సంపాదనలో తన ఊరిలో మొదలుపెట్టి 5 మంది కూడా ఈ పెద్ద తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏం కావాలని ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి వరప్రసాద్ గారికి. ఎందుకంటే అంత చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చూస్తున్నాం, ఫేస్బుక్ లో చూస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం, చివరిగా మా నాయక్ గారి ఫేస్బుక్ లో కూడా చూసాం. ఒక మహిళకు ఎంఆర్పిఎస్ టీం కుటుంబ సభ్యులందరూ కూడా ₹1,00,000 అంటే సామాన్యమైనప్పుడు కాదండి. కువైట్లో వాళ్ళ టీం మొత్తం కూడా ఒక మహిళకు రీసెంట్ కలెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుగా ఎన్నో చేస్తూ ఉండాలని, అలాగే మీరు కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా మా తెలుగు సంఘాల ఐక్యవేదిక కానీ అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కానీ మీరుంటూ మీరు నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నిండు 100 మీరు మనస్ఫూర్తిగా 100 అష్టైశ్వర్యాలతో బాగుంటూ మీకు మంచి ఆరోగ్యం, మంచి ఫ్యూచర్లో మంచి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు చూస్తున్నారు గత కొద్ది రోజులుగా మన భారతదేశం వైమానిక దళం మన ఆర్మీ చాలా బాగా మన దేశానికి రక్షణ వలంగా ఇవ్వతున్నారు. వాళ్ళందరి కోసం మీరు అందరూ ఒక్కసారిగా భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున చిరు సత్కారం. చాలా సంతోషంగా ఉంది. పిలువగానే తమ్ముడిని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క సోదరుని మేము మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఎంతగానో తోడ్పాటును వెన్నుదలను అందించినటువంటి సలాం అబ్దుల్ కలాం టీంని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా రఫీ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ వారి ఆశీస్సుల్ని మరియు వారి శుభాకాంక్షలు తెలియజేసేందుగా మా సోదరులను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన సత్య వరప్రసాద్ గారు 35వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎనిమోర్ హ్యాపీ అవుతుందన్న ఇలాంటి పుట్టినరోజు మరింత జరుపుకోవాలని మా సలాం అబ్దుల్ కలాం టీం తరపు నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంఆర్పిఎస్ టీం మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు మన వరప్రసాద్ గారు మరింత జరుపుకోవాలని, నా జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి मेरी गोर हैप्पीनेस ऑफ द डे. అన్న ఇలాంటి పిల్లలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మీరు అంచనగా ఎదగాలని మా యొక్క సలాం అబ్దుల్ కలాం టీం తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది సార్ మీరు విచ్చేసి మా సలాం అబ్దుల్ కలాం టీం అంటే మాకు ఎంతగానో అభిమానం, ఎంతగానో ఇష్టం. చూడండి మా కుటుంబ సభ్యుడు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున సహోదరులందరూ చేసి వారి ఆశీస్సులు అందించేందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మా అంతా గారికి ఇచ్చిన సంస్కారం.
సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశీస్సులు అందివ్వడంలో భాగంగా వారు ఒక చిన్న పాటను పాడాలని చెప్పేసి అనుకున్నారు, ఆలోచించారు. కానీ ఇక్కడ నెట్వర్క్ తీవ్రమైన సమస్య ఉంది. ఏ మొబైల్లో కూడా నెట్వర్క్ అవైలబుల్ లేని సందర్భంగా మన్నించాలి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జనసేన నాయకుల్ని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా శెట్టి వరప్రసాద్ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా, ఈనాటి బర్త్డే బాయ్ అయినటువంటి మా శెట్టి వరప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎందుకు వేశారంటే సార్ మీరు అర్థం చేసుకున్నారా, ఆయన పెళ్లి కొడుకే లేడు ఇక్కడ, మనవాడి భాష పిలిచారు పెళ్లి కొడుకు అండి. హలో ప్రసాద్ అండి, పెళ్లి కొడుకు లేదు సార్, అందుకోసం ఏదో కవర్ చేయాలని చెప్పి నేను రుచి వేసాను అంతే. ఏ సార్ ఇక్కడ నెట్వర్క్ సమస్య తీవ్రంగా ఉండడం వల్ల ఈ మ్యూజిక్ సిస్టమ్ కానీ అదేవిధంగా మైక్ కానీ సమయానికి అవి పనిచేయకపోవడం వల్ల కార్యక్రమం అనేది కొంచెం ఆలస్యమైంది. కాబట్టి మనస్ఫూర్తిగా మన్నించాలని ఆశిస్తూ, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులైనటువంటి కాంచన శ్రీకాంత్ అన్న గారిని, అదేవిధంగా మన సుగవాసి యువసేన కుటుంబ సభ్యుడైనటువంటి మా రెడ్డిశేఖర్ అన్న గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జనసేన నాయకుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ వారి శుభాశీస్సులను అందివ్వాల్సిందిగా. అన్నా నాయక్ గారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్నగారు. మన జనసేన టీము ఇంకా వేళ ఉందంట. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు వెన్నుదన్నగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా సోదరుడు కువైట్ ఆంధ్ర భాషా గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ఎన్ఆర్ఐ టీం ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గడ్డం జయచంద్ర గారు, అదేవిధంగా రెబల్ గారు, కనపాల రమేష్ గారు, ప్లీజ్ మన చిన్న గారు, అందరూ ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాలి. ఓకే సెలవు తీసుకున్నాను. కప్పేదానికి సంతోషంగా ఉందన్న. మన ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి సోదరుడు శెట్టి వరప్రసాద్ గారికి మన కువైట్ ఆంధ్ర భాషా అన్న గారు దుశ్శాలువతో సన్మానిస్తూ వారి ఆశీస్సులు అందివ్వడం ఆనందదాయకం, శుభదాయకం అన్న. అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందివ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే వివిధ పార్టీల నాయకులు కానీ వివిధ సంఘాల అధ్యక్షులు కానీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామూలుగా ఏదైనా వ్యవస్థాపక అధ్యక్షుడు పుట్టినరోజు జరిగింది, ఆ సన్మానానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. కానీ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాలు అందరూ వాళ్ళు వచ్చారు అంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఈయన అందరి వాడని చెప్పేసి. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు సంతోషం జరుపుకొని అందరి మన్ననలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ సోదరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ టీం తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిరు సత్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. అదేవిధంగా మన
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా పెద్దలు, మాకు ఇష్టమైనటువంటి సోదరులు, పరిటాల ట్రస్ట్ సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి మా పరిటాల నరసింహన్ గారిని, అదేవిధంగా మా సహోదరుని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ సీనియర్ కదా? ఓకే సైడ్ వచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఫైన్ సంతోషంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. ఈనాటి ఈ కార్యక్రమంలో మా పరిటాల ట్రస్ట్ అధ్యక్షుడు సార్ హలో అదేవిధంగా మా పరిటాల సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి పెద్దలను, గౌరవనీయులు, పూజ్యులు అయినటువంటి మా పరిటాల నరసింహన్ గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ ప్లీజ్ సార్. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, మన జిలకర ముల్లన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు జరుపుకుంటున్న మన ప్రసాద్ అన్న గారి జన్మదిన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారము. ఎందుకంటే ఈరోజు ఇండియాలో దేశం కోసం ఎంతో త్యాగం చేసిన మురళీ నాయక్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది. అనంతపురం వాసి, మన ఆంధ్రవాసి. ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం అతని కోసం మౌనం పాటించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన ఆంధ్ర ముద్దుబిడ్డ, అనంతపురం వాసి కాబట్టి మన ఎంతో దేశం కోసం సేవ చేసి ఈరోజు ప్రాణాలు అర్పించినాడు. అతని కోసం ఒక్క నిమిషం అందరు లేచి ఒక మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎంఆర్ఎఫ్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు మన వరప్రసాద్ గారి పుట్టినరోజులు మరెన్నో ఇలాంటి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రసాద్ అన్న, ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్, కంగ్రాచులేషన్. గుడ్ జాబ్ అన్న. ఒక మంచి పాట పెట్టుకోవాలి ప్లీజ్. పాట ఓకే, పాట అలాగే మా తమ్ముడు సారీ మా మెయిన్ హీరో. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు చెప్తే ఒప్పుకుంటా సార్. సినిమా వల్ల హీరో పేరు చెప్పాలని జనాలు. ఓకే, జనాలు కానీ కదా అమ్మా. అలానే మా ఏళ్ళ మా ముగ్గురు లవ్లీ బ్రదర్స్, వెల్కమ్ టు ఆర్ సార్ వణకం ఎన్ఆర్ఐ టీం అందరూ సైనికులు రావాల్సిన సార్ పేరు పైన వల్ల పేరు చెప్పాలంటే అందులో ఎన్ఆర్ఐ టీం ఎనిమిది చేస్తాను. ఎన్ఆర్ఐ
ఇన్నోవేటివ్ మేనేజర్ మస్తాన్ గారి స్టేజ్ రావాల్సిన కోరుతున్నాను. మైక్ పోతుంది అన్న. సారీ అన్న, ఇన్కరెన్స్ ప్లీజ్ ఏదో అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఉండేదో ఉన్న హలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడం కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ సిద్ధాపు అనేది ఇక్కడ ఏదో మనకు బాబు ఉంటాయని హాల్ తీసుకుంటే భాష గారు అయిపోయిందా చూడాలా? ఎన్నో సేవాదరణలు చేసి కోవిడ్లో నలుగురికి ఆప్తుడుగా నిలిచినటువంటి మా సోదరుడు మన తెలుగు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శెట్టి వరప్రసాద్ గారి కార్యక్రమం చేసి మా సోదరునికి ఆశీస్సులు అందించినందుకు ఈ సందర్భంగా మేము ఎన్ఆర్ఐ ఎంఆర్పీఎస్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి శుభాశీస్సుల్ని మరియు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి కోవిడ్లో ప్రత్యేకమైనటువంటి పేరు మా ఎస్కే జిల్లాల గారిని, అదేవిధంగా మా సోదరులందరినీ హృదయపూర్వకంగా స్టేజ్ మీద ఆహ్వానించుకుంటూ వారి చేతుల మీదుగా తిరిగి సత్కారం. అదేవిధంగా నవీన్ గారిని వారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. మా జలాల్ గారికి ప్లీజ్. అన్న మైక్ ఉన్నా కానీ వినపడంలే అన్న. వన్స్ మోర్ నా వినపడంలే. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన తెలుగు సేవా సంస్థ తరపు నుంచి వరప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఒక చిన్న విషయం అయితే మీరు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన తెలుగు సేవా సమితికి వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నటువంటి కుదరవల్లి సుధాకర్ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే ప్రభాకరణ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెయ్యి ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఏఎస్ఆర్ సంస్థ అధ్యక్షులైనటువంటి మిత్రులు మాకు అత్యంత ఆప్తులైనటువంటి శ్రీను సార్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వారి ఆశీస్సులు అందివ్వాల్సిందిగా. సార్ జోసెఫ్ రాజు గారు కొంచెం ముందుకు రండి. సార్ నేను ఎందుకు సార్ సిగ్గుపడుతున్నాను? ప్లీజ్ ఒకసారి రండి సార్, కెమెరా ఉంది సార్, రండి సార్. ఎందుకు మీరు వెనకాలనే ఉంటారు? ప్లీజ్ నవ్వండి 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 ఒకసారి. నవీన్ బాగా నవ్వుతాడు, మీరు ఎవరు నవ్వడం? అది జనాలు కూడా నవ్వడం జనాలు. మా చిన్న వచ్చి సెకండ్ కూడా కనపడతాడు. థ్యాంక్ యూ తమ్ముడా, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లవెల్ల ఉండాలి తమ్ముడు. అలానే ఇప్పుడు మా జనసేన అంటే టీము సభ్యులు, అలానే ఇప్పుడు మన జనసేన టీము వచ్చేసినట్టే అక్కడక్కడ ప్రతి ఒక్కరు జనసేన కానీ మన భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు ప్రతి అభిమానులు అంతా ఇక్కడికి వచ్చినారు, నాయకులు వచ్చినారు. ఎందుకంటే మా తమ్ముడు ప్రసాదం అందరినీ చేస్తారు. వచ్చిన తమ్ముడికి ప్రసాద్ బ్లెస్సింగ్స్ పదవి వచ్చాను కాబట్టి ఇంకా కొంత ఎంజాయ్ చేద్దాం. ఏం చేద్దాం తమ్ముడు. అలానే ఇప్పుడు నెక్స్ట్ మా తమ్ముడిని ఆశీర్వదించడానికి మా ముద్దులుగా ఎప్పుడు కూడా మా తిరుపతి బిడ్డ ముద్దుగా పిలుచుకునే కాంచన శ్రీకాంత్ గారు, అలాగే కాంచన రాజశేఖర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
రెడ్డి శేఖర్ గారు సార్ రెడ్డి శేఖర్ గారు స్టేజ్ రావచ్చు కాకపోతే సార్ ఒక్కసారి మ్యూజిక్ పెట్టండి సార్. నాకు మ్యూజిక్ లేకపోతే నిజంగా డోంట్ రైట్ సార్. இல்லைங்க சார் சவுண்ட் என்ன நமக்கு ஆட முடியாது சார். கண்டிப்பா வந்து சவுண்ட் இருக்கணும். சவுண்ட் இல்லை நமக்கு ஆட முடியாது. கரெக்டா இருக்குங்க சொல்லுங்க. పట్టణ సార్ ఏర్పాటు ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి తేయాలి. ఈ అనుభవం మధ్య లేకపోతే ఇంకొక అనుభవం వదలనుకున్నాం. జయచంద్రన్న అలా శ్రీకాంత్ గారిని మా రెడ్డి ప్రసాద్ గారిని తమ్ముడు హలో కన్నుల పండుగ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా కన్నుల పండుగగానే ఉంది. ఇక్కడ మన ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి వరప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా ఇక్కడికి వచ్చి ఇచ్చేసి అతన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఇక్కడ ఒక సంఘం ఏర్పడిందంటే ఎప్పుడు కూడా కానీ ఒక ఆలోచనకు అది దారి అన్నమాట. అది ఏ సంఘమైనా కావచ్చు. అలా బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి మన తెలుగు వారంతా వివిధ రకాలుగా మనం పడినటువంటి బాధలు అవన్నీ కూడా నెమరేసుకుంటూ మనతో పాటు ఈ సమాజం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారంటే నిజంగా మీరు అందరూ కూడా మనందరం కూడా మనసున్నటువంటి కోటీశ్వరులు అని చెప్పి నేను చెప్తాను. అలాగే ఇక్కడ అరబ్ దేశం కూడా మన తెలుగు వారిని చూసి ఓరి తెలుగుడా నువ్వు నా దగ్గరికి బ్రతకడానికి వచ్చావు అనుకున్నా కానీ ఎంతమందికి నువ్వు బ్రతుకునిస్తున్నావురా అంటూ సాహో తెలుగుడా అని అప్పులు పడేలాగా గర్వించేలాగా మన తెలుగు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మన వరప్రసాద్ గారికి గల్ఫ్ జనసేన కువైట్ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వరప్రసాద్ గారు మీరు 200 ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సంతోషం ఉంది సార్. మీ ఆశీస్సులు అందించి అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున మా రెడ్డి శేఖర్ గారికి అదేవిధంగా కాంచన అన్నగారికి మా సోదరునికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చిరు సత్కారం. సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కువైట్లో చాలా మందికి ఆపుతున్నటువంటి మా స్నేహితుడు శ్రీ మధ్యపట్ల శివ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సోదరా. అదేవిధంగా మీ ఆశీస్సులు అందివలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి వరప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ. నిజంగా పిలవగానే ఎంతో బిజీ కార్యక్రమం ఉన్నప్పటికీ మీరు రావడం మాకు ఎంతో సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మా ఎంఆర్పిఎస్ తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా మాకు ఆప్తులు అదేవిధంగా మా రమేష్ అన్న గారిని మరియు చిట్టి తల్లిని వారి కుటుంబ సభ్యుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సంతోషంగా ఉంది.
అన్న గారు మరియు వారి కుటుంబ సభ్యులు మా వైకోట చిట్టితల్లిలో స్టేజ్ మీదకి రావడం కన్నుల పండుగ సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి సోదరుడు శెట్టి మురప్రసాద్ గారికి అదేవిధంగా మా బిల్లా రమేష్ అన్న గారిని వారి ఆశీస్సులు అందివలసిందిగా మనస్ఫూర్తిగా అన్నగారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ సేతుపతి వరప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున మా బిల్లా రమేష్ గారి దంపతులను మేము చిరు సత్కారం ఉందాం. మా వినాయకు సత్కారం చేసే విషయమే పరిగెత్తాను అప్పుడే. మా అల్లుడు గురించి 2 మాటలు చెప్పాలి సార్. మా పిల్ల రమేష్ గురించి మన కోడూరు తాలూకా వైకోట గ్రామం చెందిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఒక చిన్న ఏ విషయంలో కూడా అల్లుడు ఈ విధంగా చేయాలి, మాకు ఇది కావాలంటే నో అనేది ఉండదు. కాకపోతే రాముడు గుర్తంత సాయం అన్నట్టు అతను చేయటం ఎప్పుడు ఇస్తాడో మంచి మనసులో ఎందుకంటే మనం ఈ సందర్భంలో ఏదో చెప్పి ఏదో పైకి ఎక్కించేంత కాదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎవరు కూడా మన సర్కిల్ ఎట్టుంటారు, మనం అడిగితే కాలంగా వ్యక్తులు ఎవరు లేరు. అయినా కానీ అల్లుడు ఎప్పుడు కూడా మా కూతురు మా బిడ్డ మన వాళ్ళు ఎప్పుడు సున్నగా ఉండాలి, ఈ వ్యాపారం మంచిగా జరగాలి, ప్రతిగా మంచి లెవెల్కి వెళ్తూ ఇక్కడ జరిగే కార్యక్రమాలకు వాళ్ళకు చేతులిస్తూ చేతులంటారు అందరినీ అభిమానాలు పొందాలని, ఆరోగ్య విషయాలు ఉండాలని జాగ్రత్తగా ఉంటూ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకు చాలా మంది పేర్లు తెలియవు, మన్నించాలి. నువ్వు సెంటర్కి వచ్చాయి అన్న ప్రసాద్ అన్న, నువ్వు సెంటర్కి వచ్చా, నువ్వు సెంటర్కి రా. వెంప అనగానే గుర్తొచ్చేది గోదావరి జిల్లా ఇన్స్టెన్స్ మన జనసేన పార్టీ యువత నేటి యువతరం అయినటువంటి మన సోదరులు ఈ స్టేజ్ మీద రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొందరు సిగ్గుతో వెనకున్నారు. సోదరులారా, ఇది మన కుటుంబంలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి వెంప గ్రామం నుంచి వచ్చేటువంటి జనసేన పార్టీ సోదరులందరినీ కూడా సాధారణ స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారి శుభాకాంక్షలు తెలియవలసిందిగా మా సోదరుడికి హ్యాపీ బర్త్డే అండి ప్రసాద్ గారు. మీ ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి, మంచి మంచి కార్యక్రమం చేయాలి, పేదవాళ్ళందరికీ కూడా మీ తరపు నుంచి మంచి సాయం చేయాలని నేను మన జనసేన పార్టీ తరపున మీకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా మీకు అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జనసేన గల్ఫ్ కమ్యూనిటీ తరఫు నుంచి ప్రసాద్ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య గారు మీరు ఎలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సోదరా. చాలా మందికి మన ప్రసాద్ గారి తల్లిదండ్రులు కోవిడ్లో ఉన్నారనేటువంటి విషయము మీకు తెలియకపోవచ్చు కాబట్టి కొంచెం వలసమైన వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి మేము మన ప్రసాద్ గారి తల్లిదండ్రులైనటువంటి బాలస్వామి గారిని అదేవిధంగా మా అమ్మగారిని సాధారణ స్టేజ్ ఆహ్వానిస్తున్నాం. మన ప్రసాద్ గారిని కన్న తల్లిదండ్రులు, ప్రసాద్ గారు చిన్నతనం నుంచే సేవా తత్పరుడు, వారి తండ్రి గారు మీరు ప్లీజ్ అమ్మా కూర్చోండి సార్. సార్ మన
ప్రసాద్ గారి తల్లిదండ్రులు చిన్నతనం నుంచి కుమారుడు సేవా కార్యక్రమాలు చేయడంలో వీరి పాత్ర వీరి ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ చిన్న కుమారుడు కూడా గల్ఫ్లోనే ఉన్నారు. కానీ అతను సమయభావం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఎందుకంటే కోవిడ్ ఇంట్లో పనిచేస్తారు కాబట్టి. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులను సోదరుడు రాజ్బాబు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ తమ్ముడు, మన సెట్టం వరప్రసాద్ గారు చిన్న తమ్ముడు సిగ్గంట రావడానికి అయినా తప్పదు. అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ టీం తరఫున వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేస్తున్నాం. అదేవిధంగా మన సెట్టం వరప్రసాద్ గారి తల్లిదండ్రులకు మన గౌరవనీయులైన వేణు నారాయణ పుణ్య దంపతులు సన్మానించాల్సిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేసుకున్నాం. అదేవిధంగా అక్కడున్న ప్రతి ఒక్క సోదరుని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పేర్లు తెలియదమ్మా, సోదరి మనులందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ మీ మ్యూజిక్ సిస్టమ్ పనిచేయలేదు సార్, ప్లీజ్ సార్. వేణు గారు, మా బావ గారు, అదేవిధంగా మా గడ్డం పార్వతమ్మ గారిని ఎక్కడున్న స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అమ్మా పార్వతమ్మ గారు. అదేవిధంగా పార్వతమ్మ గారి పక్కన మా సహోదరుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మా మీరు కూడా రావాలమ్మా. కన్నుల పండుగగా ఉంది. ఈనాడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి కుమారుడు, పెద్ద కుమారుడు మా సెట్టం వరప్రసాద్ గారి తల్లిదండ్రులు నిస్వార్థంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి నిండు మనసు గల మనుషులు. మీ అందరి ఆశీస్సులు కోరుతూ వారి బిడ్డకు మీరు జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందించినందుకు వారు ఎంతగానో సంతోషపడుతున్నారు. మన వేణు నారాయణ దంపతులు మరియు ఆడబిడ్డలు అందరి చేతుల మీదుగా వారికి సన్మానించవలసిందిగా మనం చేసుకున్నాం. అదేవిధంగా సోదరుని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అమ్మ, ప్లీజ్ చెల్లి. కళాకారుడు సుబ్బు గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అన్న సుబ్బాన్ గారు, ప్లీజ్ కమాన్ ద డయాస్. సుబ్బు గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ గల్ఫ్ దేశంలో ఎంతో మంది ముఖ చిత్రాలను తీసి ఎంతో మంది మనసుల్ని వారి మనసుని గెలుచుకున్నటువంటి సోదరుడు సుబ్బు గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున చిరు సత్కారం. నిలబడు సెంటర్ నిలబడు. ఇట్లా చూడనా. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బన్న గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంత దూరం రావడం మాకు ఎంతగానో ఆనందించింది. కాబట్టి ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున మీకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా పుణ్య దంపతులైన వేణు నారాయణమ్మ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ టీం అయిన మా కడప రమేష్ గారిని, రెబల్ని, అదేవిధంగా సోదరు శరత్ని ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తొందరగా పిల్లలంతా పాపం అమ్మాలు ఒకసారి మీ వద్దు మస్తా ఒకసారి నీ ఎక్స్ప్రెషన్ ప్లీజ్. నా కోసం ఊరికి నేను తీసుకున్నా రికార్డ్ చేయాలనా? ఓకే పాడపా ఏం వద్దాను ఎవరు ఉండాలి అంతాడు ఇదంతా మనకు లైకులు కొట్టేవారు కరెక్టా కదన్నా? రెడీ
లీలా చెలరేగింది ఒక రాసలీలా అన్నకి మాట్లాడతారు మాట్లాడమా. తమ్ముడు ప్రసాద్ మా సెక్రటరీ వరప్రసాద్ గురించి చెప్పాలంటే మంచి మనసు పిల్లడు, చిన్న పిల్లడు, నా కొడుకు వయసు ఎందుకంటే పాపం ఏదో చేయాలి ఏదో పెట్టాలని మనందరినీ స్ఫూర్తి చేసుకొని చేసే వ్యక్తి. అతను ఎదురుగా సంతోషంగా ఉండాలి. అలాగే వాళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారమ్మా బిడ్డను బాగా ఆశిస్తూ అతను కూడా సాధిస్తూ ఆయన మంచి చెడ్డాలని మీరు పెద్దలుగా గౌరవిస్తూ వాళ్ళకి ఏదో చెప్పాలంటే ఒక గైడెన్స్ గా పోవాలని మేము ఎదురు కోరుకుంటూ మరొకసారి మా తరఫున మా ఫ్యామిలీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు మాట్లాడదు. ప్రసాద్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పెళ్లి చేసుకోకపోతే చేసుకొని భార్య బిడ్డలతో సుఖ సంతోషాలుగా 100 సంవత్సరాలు వర్ధిల్లు. పెళ్లి చేసుకో చాలా అంటాను కానీ దయచేసి పెళ్లి చేసుకోవాలి ఆయన. నువ్వు సంతోషంగా సేవ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మాస్ మీడియా అధ్యక్షులు, అదేవిధంగా మా సలాం అబ్దుల్ కలాం టీంని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అన్న మస్తారన్న గారు, అదేవిధంగా అల్తాఫన్న గారు, అదేవిధంగా మా అన్నవరణ గారు, ప్రతి ఒక్కరిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఎస్కే జలాల్ సోదరుడు ఎక్కడున్నా మా బాబన్న గారిని, మా ఎస్కే జలాల్ గారిని, అల్తాఫ్ గారిని, అన్నవరణ్ని, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. సోదరుడు అమ్ము ముబారక్ గారిని, గౌరవనీయులు మిత్రులు మా సోదరుల్ని ప్రతి ఒక్కరిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ మా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ తరఫున చిన్న స్టేజ్ మీద ఇచ్చేసి మన సలాం అబ్దుల్ కలాం టీంని ఘనంగా సత్కరించవలసిందిగా మేము మా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ టీంకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా మీరు ఎవరు అనుకుంటారేమో ఇది వాచ్ గీచ్ అని, ఇది వార్త చేశాను పరిగెత్తాలి మీరు గోల్డ్ ఇది. థ్యాంక్ యూ సన్మానం ధన్యవాదాలు సార్. మా మాస్ మస్తాన్ గారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. మస్తాన్ గారు ప్లీజ్ అండి మన సందేశాన్ని ఆశిస్తున్నాం. కేక్ కటింగ్ ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవానికి ముందుగా మా ఎన్ఆర్ఐ ఎంఆర్పిఎస్ కుటుంబ సభ్యులైనటువంటి కనపల రమేష్ గారిని ఆహ్వానిస్తూ వారి సందేశం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీటికి విచ్చేసిన ఆ భారతీయ సహోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మా మిత్రుడు, నా కుటుంబ సభ్యుడు, మా చిత్తూరు వరప్రసాద్ గారి యొక్క పుట్టినరోజుకి మేమందరం కూడా ప్రేమతో ఆహ్వానించాము. మా ఆహ్వానం మేరకు మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి మా యొక్క అంతర్జాతీయ ఎంఆర్పిఎస్ తరఫున మరియు మాన్యాశ్రీ మందకృష్ణ మాదిగ ఆల్బిన్ ఫౌండేషన్ సంస్థ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు మాట్లాడవలసింది ఏంటంటే మా ప్రసాద్. ఇప్పుడు ఒక విషయం గమనించండి ప్రియమైన మిత్రులారా, ప్రతి ఒక్కరు దయచేసి క్రమంగా శ్రద్ధగా ఆసక్తితో వినాలని మీ అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రసాద్
నాకు వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా ఇంత క్రమంగా మర్యాదగా ప్రేమగా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జీన్స్ అనేది మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల నుంచి వస్తాయండి. ఇప్పుడు పెద్దలు చాలా మంది ఏం చెప్తారంటే వ్యక్తుల ఒకటైతే చెట్టు వరకు అవదు. కాబట్టి ఈ క్రెడిట్ ఈ ఆప్యాయత, ఈ బంధం, ఈ స్నేహం, ఈ యొక్క పరిచయం, ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారంటే ఈ క్రెడిట్ ముఖ్యంగా తల్లిదండ్రులది. ఖచ్చితంగా 100%. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు విధానం బట్టే కొడుకులు ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు అనగా ఒక రైలు మించిన భోగిల మీద కరెక్ట్గా వెళ్తుంటే ఆ వెనకలున్న భోగిలు కూడా క్రమంలో మర్యాదగా నడుస్తాయి. కాబట్టి ఈ ప్రేమ, రే నాన్న నువ్వు ఒక్కడే బ్రతికితే గొప్పతనం కాదు, 10 మంది కోసం బ్రతకాలి, 10 మందిలో నువ్వేంటో నిరూపించుకోవాలి. కోయికి మనం అందరం ఎందుకు వచ్చాం? డబ్బు సంపాదించుకోవడం కోసం. కేవలం డబ్బు సంపాదించుకుని ఆస్తులు అంతస్తులు కూడగట్టుకుంటే అది గొప్పతనం కాదు. ప్రియమైన మిత్రులారా, పేరు సంపాదించాలి, మంచితనం సంపాదించాలి, గౌరవం సంపాదించాలి. ఎలాగైతే పుట్టమని తెలియదు కానీ పోయేటప్పుడు మాత్రం ఆత్మీయం సంపాదించుకోవాలి. అది అసలు సిసలైన ఆస్తి. స్నేహం సంపాదించుకోవాలి. అది అసలు సిసలైన గౌరవం. మానవత్వం సంపాదించుకోవాలి. అది మనిషి రూపంలో పుట్టడం గర్వకారణం. ఈ రోజు చెప్తున్నా, నా దేశంలో భారతదేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. ఇక్కడ ఉన్న భారతీయులందరూ కూడా నిజంగా మీ అందరూ ప్రేమలో పొందుకుంటున్న మా ప్రసాద్ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి అని మనసారా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా మరొకసారి ఇంత క్రమంగా, ఇంత మర్యాదగా, ఇంత ప్రేమగా పెంచిన ఆ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా హృదయపూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే మీరు ఎంత మర్యాదగా పెంచారో అంత మర్యాదగా మీ ఇద్దరు కొడుకులు కూడా, చిన్న అబ్బాయి కావచ్చు, పెద్ద అబ్బాయి కావచ్చు, వీళ్ళ కుటుంబంతో అతి సన్నిహితంగా ఉంటాను నేను. అయినప్పటికీ ఎంత ప్రేమ చూపిస్తారంటే, అరే ప్రేమ అంటే ఇదా అనే ప్రేమ ఒక నిర్వచనాన్ని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వయసులో చిన్నప్పుడు చిన్నగా ఉన్నా సరే ఎంత మర్యాదగా ప్రేమిస్తారంటే నిజంగా తల్లిదండ్రులకి మరొక్కసారి పాదాభివందనాలు సార్. మామయ్య గారు, అత్తయ్య గారు ఇద్దరు మా బామ్మర్తి అండి. మళ్ళీ చెప్తున్నాడు, నా చెల్లి ఝాన్సీ అయినా మా ప్రసాద్ #1 వ్యక్తి. ఎందుకంటే మా అంతర్జాతీయ ఎంఆర్పిఎస్ లో కీలక మెయిన్ పిల్లర్స్ ఉన్నారు. ఈ పిల్లర్స్ వల్ల ఈ దేశంలో మేము ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి కావచ్చు, మందకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ దేశంలో ఏది చేయడానికి సరే ఇదిగో మా టీం సభ్యులు అందరూ కూడా ముందుగా నిలబడతారు. అందులో మా కండిపాడు జోసప్పన్న గారు, జయచంద్రన్న గారు, మా దిగుమతి ప్రసాద్ గారు, మా పరిచయం అక్కర్లేని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బెజవాడ నాగేశ్వర గారు. మరి ఎంత మంచి వ్యక్తులు అంటే మీ అందరికీ తెలుసండి. అదేవిధంగా మా ఏళ్ళగడ్డ చిన్న గారు, రమణ గారు, ఇక మా మిత్రులందరూ కూడా ఈ యొక్క యాలపీన్ ఫౌండేషన్ కి పునాదులుగా నిలబడతారండి. మేము ఇక్కడ రూపాయి సంపాదించుకుంటుంటే అందులో మాధవ సేవ, మానవ సేవ అనుకుంటూ కుల మతాలకు అతీతంగా మేమందరినీ కూడా ప్రేమిస్తామండి. అదేవిధంగా ఈ యొక్క ప్రేమతత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అదేవిధంగా మా మంజశ్రీ మందకృష్ణ అన్న గారు ఒకప్పుడు మాదిగా అని చెప్పుకుంటే మేమందరం కూడా క్రిస్టియన్స్ అను, లేకపోతే హరిజన కులమను, అరుంధతి పేట నుంచి వచ్చామను, హరిజనులు మనం ఏదో రకంగా మాట్లాడుకుని మా కులాన్ని చెప్పుకోవడానికి కూడా భయపడే తత్వం నుంచి ఈ రోజున నేను మాదిగా అని చెప్పుకోవడానికి కమిట్మెంట్, ధైర్యాన్ని, మా యొక్క ఉనికిని ఆకాశం అంత ఎత్తున చూపించిన పద్మశ్రీ మందకృష్ణ అన్న గారికి మా యొక్క హృదయపూర్తిగా ఈ కోవిడ్ సంస్థ అనగా మాన్యశ్రీ మందకృష్ణ గారి హెల్పింగ్ ఫౌండేషన్ ద్వారా మందకృష్ణ అన్న గారికి హృదయపూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నామండి, ఈ ఎంఆర్పిఎస్ అంటే ఓ కులానికి పరిమితం కాదండి. ఈ రోజున ఆరోగ్యశ్రీ వచ్చిందంటే అది మందకృష్ణ గారి మాదిగా. ఈ రోజున వృద్ధులకి పెన్షన్ వచ్చిందంటే అది మందకృష్ణ గారి మాదిగ గారి యొక్క పోరాటం. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా వికలాంగుల పెన్షన్ అందుతుందంటే
అది మందకృష్ణ మాదిగ గారి యొక్క సలవా దయ. ఒక విషయం చెప్పండి, కేవలం ఒక బాధిత కులానికే వికలాంగులు నేర్పుకునే ఒక బాధిత కులంలోనే వికలాంగులు లేరు, అనేక కులాల్లో వికలాంగులు ఉన్నారు. ఆ వికలాంగులందరికీ కూడా సమానమైన న్యాయం జరగాలంటే కేవలం మాన్యశ్రీ మందకృష్ణ గారి మాదిగ అన్నగారి వల్లే ఈ యొక్క పెన్షన్ అందుతున్నాయి. అదేవిధంగా మేము ఈ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఇండియాలో అనేక వర్గాలు మాకు సపోర్ట్ గా నిలబడ్డాయి. నిజంగా మీ అందరి సపోర్ట్ కోవిడ్లో అండ్ ఇండియాలో కూడా సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా మరెన్నెన్నో జరుపుకోవాలని మా ప్రసాద్కి హృదయపూర్తిగా హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించిన కాక. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ కనపల రమేష్ గారు. సేవ అంటే ఎంఆర్పిఎస్, ఎంఆర్పిఎస్ అంటే సేవ. ఎంఆర్పిఎస్ అంటే ఒక కులానికి వర్గానికి మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచినటువంటి మా ఎంఆర్పిఎస్ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక పోతే కేక్ కటింగ్ ప్రారంభోత్సవం కన్నుల పండుగ జరగబోతుంది. ముందుగా మేము తెలుగుదేశం సీనియర్ నాయకులైనటువంటి కుదురవల్లి సుధాకర్ రావు గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సంతోషంగా ఉంది. ఎంఆర్పిఎస్ కమిటీ చిరు బహుమతిని ఇస్తున్నారు సోదరునికి. అదేవిధంగా మా ప్రభాకర్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా బాలన్న గారిని, మా నవీన్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ మా వేణు నారాయణమ్మ దంపతుల్ని రావాల్సిందిగా మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కాంచన శ్రీకాంత్ అన్న గారిని, ప్రతి ఒక్కరిని ప్లీజ్ అందరూ డైస్ మీదకి రండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ముందు శ్రేణి వ్యక్తులందరూ. వేణు నారాయణ దంపతులు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎస్కే తెలాల్ గారు, అదేవిధంగా మా సోదరు రండి ప్లీజ్ అన్న, అల్తాపన్న రండి కేక్ కటింగ్ ప్రారంభోత్సవం. నారాయణ దంపతులు పిల్ల రమేష్ అన్న గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, మా శివాని, అల్తాపన్ని, మా శంకరన్ని, చీకటి రమేష్ అన్న గారిని సాధారణ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మాస్ మస్తాన్ గారి కుటుంబ సభ్యుల్ని, మా సలాం అబ్దుల్ కలాం టీం ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనందరి కార్యక్రమం మన తమ్ముడికి ఈ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. వేణు గారు ప్లీజ్ అండి, ఎక్కడ మా వేణు సార్, అన్నవరన్న గారిని, ప్రతి ఒక్కరిని అందరినీ సైడ్ మా సుబ్బారావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషం ఇటు చూడండి. వెయిట్ ప్రసాదన్న ఓకే రైట్. రెడీ అన్నా, చెప్పండి అన్న, హ్యాపీ బర్త్డే చెప్పండి బా. హ్యాపీ బర్త్డే మళ్ళీ చేసుకుని మిత్రమా. ఎవరు నా కొత్త సింగరు? ఆయన
తర్వాత వస్తా పెద్దలది అయిపోయింది. కన్నుల పండుగ ఉంది. మరి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అందుకున్నటువంటి మన పుట్టం వరప్రసాద్ గారు, అదేవిధంగా హలో ना ना नीचे भाई तुम्हारे हाथ में आना पड़ती है। हाँ माइक आगे। అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే, వందనాలండి. మా దగ్గర తీసుకొద్దాం రింగ్ అనుకున్నాం, మాకు పని వాళ్ళు వెళ్ళకపోయాము. ప్రార్థించింది డాడీ అనుకుంటారేమో, రేపు పొద్దున్న తీసుకొచ్చిన తర్వాత నాకు నేను తీసుకుంటాను. సందర్భంగా సార్ కుమారుడికి బంగారు రింగులు విడుదల చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ టీం అంతా భోజన ఏర్పాటు చేయడం జరుగుతుందిగా మనవి చేస్తున్నాం. సోదరుడు వెంపా ప్రసాద్ గారిని సాధారణ సేవకి ఆహ్వానిస్తున్నాం. వెంపా ప్రసాద్ ప్లీజ్ సోదరా. టీం ఎక్కడున్నా భోజనాలు దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ టీం అంతా భోజనాలు వడ్డించడానికి వినిపియా బాగా నువ్వు పెట్టు లోపలికి, పెట్టు లోపలికి. ఎంఆర్పిఎస్సీ మా చిన్న అదేవిధంగా బ్రహ్మ మరియు అందరినీ ఇక్కడికి భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. రమణ నువ్వు రమణ అన్నా ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలా, నువ్వు తక్కువ పెడతాను, ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలా. ఎంఆర్పిఎస్ టీం దయచేసి ఇక్కడికి రావాలి భోజన కార్యక్రమానికి.
ఎంఆర్పిఎస్ టీం కోతల ఏర్పాట్ల దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రకాష్ గారు అందరినీ భోజన కార్యక్రమాల దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సోపు తీగలు పండులు కోస్తా నువ్వు వస్తే కప్పిస్తా ముక్కల ముద్దమ్మ ఓలమ్ము పుకారు షికారుగా ఇస్తే ఎత్తాములమ్మ సమయ సంధ్య వట్టిలతో రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్సైజ్ రెడ్డు చూసా బ్రతుకును పాటగా మలిచేది
మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నిన్నకి చెప్పేది మరి కూడా మొదలు ఇట్టే ఆయన వెళ్ళి కొడుకుని తప్పిన కొడుకులు వాలి స్వరాల కానుక మనో వసంత జనియుచులో అతిథులందరినీ మనస్ఫూర్తిగా భోజనం చేయవలసిందిగా విడుదల చేస్తున్నాం. కదులు పద్ధతిగా ఉంది సార్. వైట్ రైస్, రసం, పప్పు తీసుకోండి. మా పిల్ల రమేష్ గారు సరిగ్గా తినలేదు. థ్యాంక్ యూ. మా వాయిస్ లాగమైనా కానీ నేను ఇషారా చేస్తా. బలూన్స్ డెకరేషన్ లేడు కాబట్టి రైట్ హ్యాండ్